ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి చేసిన రౌడీలు లోకేష్ మరియు బోండా ఉమ అనుచరులని నెల్లూరు డీసీఎంఎల్ చైర్మన్ వేరే చలపతిరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వద్దకు ప్యాకేజీ కోసం వెళ్లిన నాయకులు ఈరోజు యూటర్న్ కి సిద్ధమయ్యారని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇచ్చే ఉచిత హామీలు అర్ధరాత్రి ఇచ్చే 5,000కు ప్రజలు అమ్ముడు పోరని అన్నారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని అన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కోవూరు శాసనసభ్యులుగా నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయడం, మరి దాని వెనుక తెలుగుదేశం అగ్రనాయకులు మరి లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా బోండా ఉమ వాళ్ళకు సంబంధించినటువంటి అంచుల చేత ఈ యొక్క దాడి చేయించడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కావాలని వైఎస్ఆర్సీపీ సృష్టించుకున్నటువంటి కార్యక్రమం మా మీద బురదలతో మరి అప్రస్తుపాలు చేస్తా ఉన్నాడు తెలుగుదేశం. నిన్నటి రోజు ఆ కేసులో ఉన్నటువంటి ఒక నిందితులను కూడా అరెస్ట్ చేసి మరి రిమాండ్ పంపించడం కూడా జరిగింది. ఏదైతే నిఘా సమస్యలు ఉన్నాయో రాష్ట్రంలో అయితేనేమి పోలీసు వారందరూ కూడా ఒక పట్టుదలతో ఈ యొక్క కేసును ఛేదించాలని దాదాపు 22,000 ఈ యొక్క సెల్ ఫోన్లను స్కాన్ చేసి దాంట్లో ఒక 5 సెల్ ఫోన్లు సంబంధించినటువంటి సమాచారం ఇవన్నీ కూడా తెలుగుదేశం ఆఫీస్ నుంచి 5 ఫోన్లకు ఒక టవర్ కింద ఉంటాం 3 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా పోలీస్ శాఖ వారు ఛేదించడం జరిగింది. దాంట్లో ఎవరైతే ఆ 5 ఉన్నారో 5 కూడా మరి బోండా ఉమతో అయితేనేమి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు, లోకేష్ వాళ్ళ సంబంధిత వాళ్ళతో కూడా అక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మట్టు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి కొంతమంది పిల్లల చేత రెట్టి వేయించి మరి సిమెంట్ రాళ్లతో తయారు చేసినటువంటి దాంతో కూడా ఈ దాడి చేయడం జరిగింది. చాలా అమానుషం. మరి ఈ విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టూ తెలుగుదేశం వాళ్ళు మరి మాకేం తెలియదనే విషయాన్ని మరి నిన్నటి రోజు అరెస్ట్ చేసినప్పుడు సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీ నాయకులకు అందరికీ ఉన్నది. మన నెల్లూరులో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి చేతగాక ప్రభుత్వం చేజారిపోతుందని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వేషాలన్నీ వేస్తా అన్నాడు, నాటకాలు వేస్తామని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి వేషాలు నాటకాలు వేసాలంటే అవ్వట్లేదు. ఆయనకి అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి ఎప్పటికైనా కానీ ప్రజలు ఉన్నారు ఆయనకి అండగా. ఆయన వేషాలు నాటకాలు వేసేది మన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు. మీ కూటమిలో వేషాలు నాటకాలు డ్రామాలు వేసేది అవ్వట్లేదు మీ కూటమి వాళ్ళు. ఒకసారి ఇప్పుడైనా ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఎవరు దేనికి పాల్పడుతున్నారు, ఓడిపోతారనే భయంతో. ఇక ఈ ప్రభుత్వం ఈ ప్రజలు మనల్ని ఆదరించాలనే భయంతో డైరెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టే కన్నా ఈ ప్రభుత్వం మనం అధికారంలో రాలేమని ఒక కుట్రలే రాజకీయంతో ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమంతో శ్రీకారం చుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకులకు ఒకసారి మరి బుద్ధి చెప్పే తరుణం దగ్గర పడ్డది. ప్రజలందరూ కూడా ఒకసారి వేచి చూస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గం, పరిపాలన ఎట్లా దుర్మార్గం, ప్రచారంలో కూడా దుర్మార్గానికి మీరు పాల్పడుతున్న పరిస్థితిని ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తామో ఇటువంటి యదవల్ని ఈ రాష్ట్రం నుంచి తరిగి కొట్టాలి. ఇటువంటి ఏదైతే ఉన్నారో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఏదైనా సరే విచ్చలవిడిగా అధర్మంగా అన్యాయంగా ఏదైనా చేస్తున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏదైనా జరుగుతుందంటే ఏ రోజు కూడా ఆయన ఒంటరిగా ఎలక్షన్ పోడు. ఈసారి ఎవరితో జతకట్టాయంటే ఇంకోసారి వాళ్ళతో జతకట్టడు. ఆయన చేయనటువంటి కాపురం ఈ యొక్క రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ప్రతి ఒక్క పార్టీతో కాపురం చేసినాడు ఆయన. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వచ్చి ఇంకో కొత్త కూటమితో మళ్ళీ కాపురం చేయబోతా ఉన్నారు. ఈ యొక్క కూటమిని ఏ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. రాబో రోజుల్లో ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి వెంట ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ ప్రయాణించడానికి సిద్ధమైనారు. కాబట్టి ఈయనైనా మూసుకొని మీకేదన్నా ఉంటే మీరు సంక్షేమం ఏం చేస్తామని చెప్పుకోండి. మీ సంక్షేమాన్ని నమ్మే పరిస్థితి ప్రజలు ఉంటే మిమ్మల్ని గెలిపిస్తారు, లేకపోతే మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి పట్టణ కడతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి ఈయనైనా సొచ్చు చెప్పాలని మనం చేసుకుంటూ రేపు మా యొక్క ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో చిన్న మార్పులు జరిగినాయి. రేపు ఉదయం ఉండాల్సినటువంటి
కొత్త వంగల గ్రామం ఉంది వాయిదా వేయబడి మరి రేపు మధ్యాహ్నం కొత్తగా మరి చించర్లి గ్రామం నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత తాటగద్దిని అదేవిధంగా బ్రహ్మారెడ్డిపాలెం తర్వాత పాతంలోకి సంబంధించినటువంటి వడ్డీపాలెం అలంకృతివాడ తర్వాత మొంతలపాలెం తర్వాత పాతంలోతో రేపు కార్యక్రమం కూడా గౌరవ శాసనసభ్యులు ఆల్రెడీ ప్రసన్న కుమార్ గారితో ఈ యొక్క ఎలక్షన్ ప్రచారం రేపు సాగుతూ ఉంది కాబట్టి పత్రికా ముఖంగా మీకు అందరూ కూడా అమలు చేస్తూ ఉంటాం. ప్రశాంతి రెడ్డి గారు 5,000 రూపాయలు సిద్ధపడ్డారు ఓటుకి. 5,000 రూపాయలు ఓటు ఇచ్చి ఓటుకి డబ్బు ఇచ్చి జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమాలని అడ్డుకోవాలని అంటే 5,000 రూపాయలకి ఇచ్చి ఓటు కొనుగోలు చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి సంక్షేమాన్ని ఆపగలం, ఈ డబ్బుతో జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఆపగలమని ఒక పకటికలు కంటా ఉంటారు. ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు, 5,000 తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగనన్న ఇటువంటి 5,000లో ప్రతి కుటుంబానికి ఎన్నో 5,000 వేస్తున్నారు. వీళ్ళు ఒకసారి 5,000 ఇస్తారు. జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆపడానికి ఒక 5,000 ఇక్కడ సిద్ధపడ్డారు. ప్రజలందరూ తీసుకోండి. మరి మనకు జగనన్న ఎన్ని 5,000 వేసారు ఒకసారి లెక్క కట్టండి. మళ్ళా రేపు రాబో రోజులు ఇంకా 5 సంవత్సరాలకి ఎన్ని 5,000 వేసారు ఒకసారి లెక్క కట్టండి. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు. ఈ 5,000 ఇచ్చడానికి కూడా తీసుకుంటారు. మరొకటి ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకటి ఆలోచించండి. ప్రశాంతమ్మ గారు మంచి పోలీసున్నారు. డబ్బు మోటలతో ఈ కోవూరు నియోజకవర్గానికి వచ్చింది. గత 4 సంవత్సరాల కాలంగా కూడా మరి తెలుగుదేశం పార్టీగా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎవరైతే కోటీసులు ఉన్నారో వాళ్ళని కోవూరుకు పంపించి డబ్బు ధర ఓటు కొనడం అనే ఒక దురుద్దేశంతో మరి దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్త హైదరాబాద్ ఒకటి చేస్తున్నారు. దేవస్థానం కట్టించాలా, ఒక 2 లక్షలు తీసుకోండి, గెలిచిన తర్వాత నిర్దేశిస్తా ఉంటారు. ఎవరో ఈ నమ్మకం దయచేసి 10 లక్షలు తీసుకోండి, దేవస్థానం కట్టించుకోండి, చర్చిలు కట్టించుకోండి, మసీదులు కట్టించుకోండి, పోస్ట్ చెక్కులు చల్లవు దయచేసి దానికి నమ్మకం మీరు. మేము గెలిస్తే చేస్తామన్నారు కదా అమ్మా, చేస్తే ఇప్పుడే ఉండి తప్పకుండా మీకు ఇప్పుడు కాకపోయినా అమ్మా మీ బిడ్డకైనా సహాయపడతాము. ఈసారి మాత్రం జగనన్న చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు, అవి మళ్ళీ అడ్డుకోకూడదమ్మా. 5 సంవత్సరాలు కూడా ఆయనే గెలిపిస్తాం. మీ మసీదు ఉన్నా, ఈ చర్చి ఉన్నా, ఈ గుడి ఉన్నా మీ పేరు ఎప్పుడు చెప్పుకుంటాం. అసలు మీరు చెప్పుకున్నారు కదా దానదాతలని, మీకేమమ్మా కట్టించుకుంటాం, ఓట్లు మీకు అయిపోయినా కానీ మీ పేరు వేస్తామమ్మా దాని మీద చెప్పండి. ఇప్పుడు రాగానే ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు. బావితరాల కొడుకు కూతురు ఉన్నారంట, వాళ్ళు చేసినా కానీ సరిపోతుందని చెప్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా చూడండి. వచ్చే నాయకుడికి అయితేనేమి దేవస్థానానికి స్పాట్ పేమెంట్ 30%, లేట్ పేమెంట్ 70% అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మొత్తం స్పాట్ పేమెంట్ గా మార్చుకొని మీరు ఒకసారి ఆ పేమెంట్ తీసుకున్న తర్వాత ఒకసారి ఆలోచించుకొని ఏ ప్రభుత్వం అయితే మనకు ఫ్యూచర్ గ్యారెంటీ ఉంటుందో చూసుకొని స్పాట్ పేమెంట్ బెటర్, ఫ్యూచర్ గ్యారెంటీ బెటర్ చూసుకొని ప్రతి ఒక్కరు కూడా మలుచుకోవాలి. ఏంటంటే ఇప్పుడుగా చాలా మంది రిటర్న్ యూటర్న్ తీసుకున్నారు. ఏంటంటే అలా మాకు అది చెప్పారు, మాకు ఇది చెప్పారు, చేస్తా ఉన్నారు, చేతికి పోయి పలానా రెడ్డి గారు గారు పలానా రెడ్డి పలానా దగ్గర ఉంటాడు కదా, పలానా రెడ్డి పలానా గెస్ట్ హౌస్ ఉంటాడు కదా అని చెప్తున్నారు. మాకు ఆ పెత్తనం మాకు వద్దనా, మేము మేడం గారు మేము ఉండలేకపోతున్నాం, మేము యూటర్న్ తీసుకొని మళ్ళా పాత స్థానాలకి వస్తామని చెప్పి చాలా మంది వెనక్కి తిరుగుతున్నారు. కాబట్టి కొత్త పిచ్చికాళ్ళగా కొంతమంది ఉన్నారు, వెంపర్లాడుతున్నారు, రాత్రుల్లో ముసుగులో తిరుగుతా ఉన్నారు. మేము చెప్తిస్తాం, చెక్ పేమెంట్ ఎంత ఉండాలి, చెక్ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటాం, 30% స్పాట్ పేమెంట్, 70% లేట్ పేమెంట్ అన్నారు. ఎవరు కూడా నమ్మద్దు, స్పాట్ పేమెంట్ తీసుకోండి. బాగా కోర్టులు ఉన్నాయి, మీకేం ఇబ్బందిలే. 10 లక్షలు అడిగినా, 20 లక్షలు అయినా, 30 లక్షలు అయినా అడిగినా ఇచ్చిన దాన్ని భయంకరంగా మంచి దేవస్థానం, మంచి గుడి, మంచి మసీదు కట్టించుకోండి. అమ్మగారు అయ్యగారి పేరు వేసుకోండి. సంక్షేమాన్ని వదలొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని వదలొద్దు, ఫ్యాన్ వదలొద్దని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్లకు, ప్రజలకు, ప్రతి నాయకులకు కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి వెంట ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. ఎప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డికి పట్టా కడదాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంటాలు పరిగిస్తా ఉన్నారు. పక్క మరో పక్క చూస్తా ఉన్నాం, నియంత్రిత పాలన, కుట్రతో కూడినటువంటి పాలన, ఒక సమాజ వర్గానికి సంబంధించిన పాలన, నయవంచుకున్న ఒక పక్క, నిజం చెప్పి వాస్తవాలు చెప్పే ఒక పక్క, ఈ యొక్క పేదవాడికి పెత్తందారులకు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో కోవూరు నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి. నల్లపల్లి వారి కుటుంబం 40 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు ఎన్నో సేవలు చేసేసి శాశ్వతమైన సేవలు వాళ్ళ తండ్రి గారు కూడా ఈ నియోజకవర్గాన్ని చేస్తున్నాడు. వాళ్ళ తనయ్య గురించి కూడా ఇక్కడ కూడా దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు కూడా ఎమ్మెల్యే చేయడానికి మనంతా కూడా సిద్ధంగా ఉన్నాం.
ఎదిగిన వాళ్ళని, అనుకున్నటువంటి వాళ్ళని, రాజకీయ అనుకున్నటువంటి వాళ్ళని, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని, ఈ నియోజకవర్గానికి వాళ్ళు చేస్తున్న సేవలు కూడా మరవకుండా మన నియోజకవర్గ ప్రజలు ఎంతమంది వచ్చినా ఏమి చెప్పినా గాలి మాట్లాడుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మనం ఎంతసేపు ఇప్పటికైనా సరే ప్రసన్న కుమార్ రెడ్డి వైపే ఉంటాం. విజయసాయి రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటాం. విజయసాయి రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే ఈ యొక్క జిల్లా ముఖ చిత్రం మారుతుంది, జిల్లా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది. మరి రాబో రోజుల్లో ఎన్నో పరిశ్రమలు వస్తాయి. విద్యార్థులకు చాలా వరకు కూడా అందరూ కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం తప్పకుండా మే 11 జరిగిన ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు ఇస్తారు. అందరం కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, ఇటు విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు.